మరి ఇక్కడ వివాహం కొరకైనటువంటి సిద్ధపాటులో భర్త కొరకు తను అలంకరించుకుంటున్న సిద్ధపడుతున్నది. మరి అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ రాజు నీ సౌందర్యం కోరుతున్నాడు అన్నాడు. కాబట్టి మరి వివాహం కొరకైనటువంటి ఈ నలుగురు సిద్ధపాటును దేవుడు ఆచరించాలి. అదే రీతిగా మన వాక్యము చదివినప్పుడు అక్కడ సంఘమనే వధువు క్రీస్తుకు ఎలా లోబడుతుందో మరి ఆమె కూడా రాబోయే దినాల్లో వివాహం చేసుకొని భర్తకు లోబడి, అక్కడ ఇందాక మనం చదివాం 45:10 అనుకుంటాను, కుమారి నీ తండ్రి ఇంటిని మరువు నీ స్వజనమును విడువని. ఇక మీదట సంవత్సరం ఇంతకాలం ఇక్కడ ఉండి మరి అది చాలా అద్భుతమైనటువంటి అక్కడ ఒక చోటనే రాయబడింది. ఇంతకాలం ఇక్కడ ఉండి మళ్ళీ సరే తండ్రి ఉంటారు, అందరు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కానీ అక్కడ మరి భర్త ఎదుకు వెళ్ళినప్పుడు అతనే సమస్తమైనటువంటి మనము చూస్తున్నాం అక్కడ 45:10. కాబట్టి ఈ వివాహం కొరకైనటువంటి 4 సిద్ధపాట్లు మనం చూస్తాము. ఇట్లాంటి మరి ఎస్తేర్ గ్రంథంలో కూడా తను ఆ రాజు వివాహం చేసుకోవాలంటే దాదాపుగా రకరకాల సౌందర్య సుగంధ ద్రవ్యాలతో దాదాపు 6 మాసాలు సిద్ధపరుస్తారంట. అయినప్పటికీ కూడా 6 మాసాల తర్వాత ఆయన నచ్చితే వివాహం చేసుకుంటాడు, లేకుంటే లేదు. కాబట్టి మరి వాక్యం చదివినప్పుడు దేవుడు మనల్ని ఎంత అందంగా సృజించాడు అనే మాట, మరి వాక్యానికి 2 వైపులా మనం ఆలోచన చేసినప్పుడు మనల్ని ఎంత అందంగా చేశాడు, ఆయన మన కొరకు ఎంత కురూపిగా మారిపోయాడు కదా. మన దినంలో మనం గత వారంలోనే గుడ్ ఫ్రైడే చూసాము, ఈస్టర్ కూడా చూసాము. అక్కడ ఒక మాట చదువుతాను నేను. 52వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ వచనంలో మరి ఆయన ముఖం ఎంత వికారంగా మారిపోయిందో భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 52:14లో అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయ మందిలో. నిజమే కదా, మన దినంలో మనం చూసాము. ఆయన ముఖమంతా కూడా ముఖం పైన బొమ్మ వేయబడి, అదే యెషయా గ్రంథం 50:6 వచనంలో కొట్టువారికి నా వీపును అప్పగించాను, నా గడ్డం పెరిగి వేస్తున్నారు. అక్కడ రాయబడి అది ప్రవచనం, అది మనం చూసామని. యెషయా గ్రంథం 50:6 వచనంలో ఆయన తను తాను మరి అక్కడ తన శరీరం అంతా కూడా నలగొట్టుకున్నాడు. యెషయా గ్రంథం 50:6 వచనం, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకుంది. సో ఆయన ముఖం అంతా కూడా ఎలా మారిపోయింది కదా, ఎంత అంత వికారంగా మారిపోయింది. అంటే ఇంకా ముందుకు వెళ్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ రాయబడేది ఏంటి అంటే మొదటి వచనంలో అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము. సో ఆయన మనం ఎంత అద్భుతంగా చేశాడు, ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. మరి ఆయన కురూపిగా మన కొరకు మారిపోయాడు. అంటే కారణం ఏంటి అంటే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడని అర్థం. ఈ లేఖన భాగాన్ని చదివినాం. అదే రీతిగా మరి అనును కూడా దేవుడు ప్రేమించి ఇచ్చిన రక్షణ, మరి అదే రీతిగా తల్లిదండ్రి మరి అందరూ కూడా ఇలాంటివన్నీ భౌతిక సంబంధమైనటువంటి బంధాలు బాంధవ్యాలు దేవుడే జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు వివాహం కొరకైనటువంటి సిద్ధపాట్లు దేవుడు ఆశ్రయించుగాక. ఆమె ప్రార్థన చేశాను.